వరంగల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సిటీలోని 35 చోట్ల ప్రధాన రోడ్లు డ్యామేజ్ అయ్యాయని వాటిని తాత్కాలికంగా పునరుద్ధరించామన్నారు కమిషనర్ చాహత్ బాజ్పాయ్. భారీ వర్షాలతో పాటు నాలాల ఆక్రమణతోనే ముప్పు సమస్య తలెత్తిందన్నారు. సిటీ వ్యాప్తంగా పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయంటున్న చాహత్ బాజ్పాయ్తో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. గ్రేటర్ వరంగల్ పరిధిలో జరిగినటువంటి వరద ముంపు ప్రాంతాలలో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సహాయ కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి. ప్రస్తుతం మనతోటి జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ఆయనతో మాట్లాడదాం. మేడం, ప్రస్తుతం సహాయ కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి, వీటికి సంబంధించినటువంటి వర్క్స్ ఏమిటి? ఈరోజు మార్నింగ్ నుంచి నిన్ననే అసెస్మెంట్ చేయడం స్టార్ట్ చేసినారు. సో ఇంటికి పోయి రెవెన్యూ వాళ్ళు ప్లస్ మన బిల్ కలెక్టర్స్, వార్డ్ ఆఫీసర్స్ కూడా ఎంత నష్టం జరిగింది అది అసెస్ చేస్తున్నారు. దాంతోపాటు కూడా ఎక్కడ అన్ని చోట్ల మనము లేబర్ ఎక్కువ హైర్ చేయడం కూడా జరిగింది. సో ఎక్కడ శానిటేషన్ వల్ల కూడా వాళ్ళ ఇంటి నుంచి కూడా ఈరోజు ఎక్కువ చెత్త వేస్తున్నారు. ఏమేమి ఖరాబ్ అయింది అదే ఐటమ్స్ మళ్ళీ బయట వేస్తున్నారు. సో అంతా శానిటేషన్ చేయడం, దాని తర్వాత బ్లీచింగ్ చేయడం ఈరోజు జరుగుతుంది. ప్లస్ ఎక్కడ ఇది మేజర్ రోడ్ డ్యామేజ్ అయింది, దాంతో ట్రాఫిక్కి ప్రాబ్లం అవుతుంది, టెంపరీగా మనము మన ద్వారా రీస్టోర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఎన్ని ప్లేసెస్లో రోడ్లు డ్యామేజ్ అయ్యాయి అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి నివేదిక? ఆల్మోస్ట్ 30 to 35 ప్లేసెస్లో ఇట్లా రోడ్ కుట్టిపోయింది అట్లా మనకు రిపోర్ట్ ఉంది ప్రిలిమినరీగా. అండ్ ఓవరాల్ మనము డ్యామేజ్ చూస్తే రోడ్కి, డ్రైన్కి, పైప్ లైన్కి, కల్వర్ట్స్కి ఎస్టిమేట్స్ చేస్తే ప్రిలిమినరీగా ఇట్ ఈస్ కమింగ్ అవుట్ టు బి అరౌండ్ 55 crores. సో ఇళ్లలోకి సంబంధించి చాలా చోట్ల డ్యామేజ్ అయినాయి, వాళ్ళ ఫర్నిచర్ కూడా నష్టపోయారు. ఇదంతా కూడా ప్రాథమికంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది, ఎన్ని ఇళ్లలో ఈ ఎఫెక్ట్ కనిపించింది? ఇది యాక్చువల్గా మెయిన్ తహసీల్దార్ లెవెల్లో వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు, మన వాళ్ళు సహాయకంగా వాళ్ళతో చేస్తున్నారు. తహసీల్దార్ లెవెల్లో నుంచి వాళ్ళకి నష్టపరిహారంకి వాళ్ళు పెట్టారు. తో వాళ్ళ దగ్గరనే అదే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో సార్, వరంగల్ ఇంత వరదలు రావడానికి ప్రధానమైన రీజన్ ఏమనుకుంటున్నారు? చాలా చోట్ల నాలాలు సరిగా లేకపోవడం, తర్వాత చాలా కారణాలు చెప్తున్నారు. అసలు మీరు ఎలాంటి ఐడెంటిఫై చేశారు? మెయిన్ రీజన్ ఇదే కి మనకు ఉన్న చెరువులు దానిపైన ఎన్క్రోచ్మెంట్స్ వచ్చినాయి. నాలాకి ఫస్ట్ ఇంతకుముందు కెపాసిటీ ఎక్కువ ఉంది, కానీ ఆ కెపాసిటీ మధ్యలో బ్లాక్ అయింది. ఒక చోట 25 feet ఉంటే ఒక చోట 10 feet అయింది. సో సడన్గా ఆ ఏరియా మొత్తం జవహర్ నగర్ కాలనీ మొత్తం దానివల్లనే వరద వచ్చింది, బికాస్ సడన్గా నారో అవుతుంది నాలా. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఆఫ్ కోర్స్ ద రెయిన్ఫాల్. ఒక ఆ స్పాన్లో 40 centimeter రెయిన్ఫాల్ వచ్చింది. ఒక్క నిమిషం కూడా రెయిన్ తగ్గలేదు. బుధన నుంచి సాయంత్రం దాకా కంటిన్యూస్ రెయిన్ ఉంది. సో దానివల్లనే ఇంత నష్టం జరిగింది. సో ఈ గోపాల్పూర్ ఊరచెరు బ్రేక్ అవ్వడానికి కావచ్చు, లేకపోతే ఆ వాటర్ పోయే విధానం సరిగా లేకపోవడం, తర్వాత అండర్ డ్రైన్ ఇక్కడ ఏదైతే ఉందో డక్ సంబంధించి అది కూడా గేట్లు ఓపెన్ కాలేదు, దానివల్ల కూడా జరిగింది అంటారు. అసలు ఏం జరిగింది? యాక్చువల్గా అది ట్రాష్ కలెక్టర్స్ 3 years ముందు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కట్టిన ఇది డక్ట్. అది వాళ్ళు వేసిన ట్రాష్ కలెక్టర్, దాంతో వాటర్ ప్రభావం అఫెక్ట్ అవ్వదు, ఓన్లీ ట్రాష్ బయట ఆగుతుంది. ట్రాష్ కూడా లోపల పోతే ఆ మొత్తం డక్ట్ జామ్ అయితే అప్పుడు ఇంకా ప్రాబ్లం అయ్యేవాళ్ళు, బికాజ్ ఆ డక్ట్ ఒకసారి జామ్ అయితే. సో అందుకే అదే ఓన్లీ ట్రాష్ కలెక్టర్, దానికి వాటర్ ఫ్లోతో సంబంధం ఏం లేదు. అండ్ దట్ ఈస్ యాక్చువల్లీ టు డక్ట్కి ప్రొటెక్ట్ చేయడానికి. కానీ అదే ఒక మెసేజ్ జనాలకి పోయింది అని అది అందుకే మళ్ళీ అందరూ అదే అడుగుతున్నారు. సో చాలా వరకు ఇప్పటివరకు నాలాలు కావచ్చు, లేదా చెరువులు, కుంటలు ఇవన్నీ కూడా ఆక్రమణలకు గురి కావడం, నిన్న సీఎం కూడా ఆ విషయంలో మాట్లాడారు. అసలు దీనికి సంబంధించినటువంటి ఎలా ఉండబోతుంది వీటి మీద యాక్షన్స్? యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ యెస్టర్డే వి విల్ మన ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆధ్వర్యంలో మన సెక్రటరీ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కంప్లీట్ ప్లాన్ చేయడం చెప్పినారు మనకు, డ్రైనేజ్ ప్లాన్. సో అదే చేసి మనకు ఖచ్చితంగా శాంక్షన్ వస్తుంది అప్పుడు. సో చుట్టుపక్కల విలేజెస్కి సంబంధించి, అంటే సిటీకి చుట్టూ ఉన్నటువంటి చెరువులకు సంబంధించిన వాటర్ కూడా ఎక్కువ ఫ్లడ్ రావడానికి కారణం అంటున్నారు. అట్లాంటి మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? అసలు అట్లాంటి చుట్టూ ఉన్నటువంటి చెరువులు, నగరం చుట్టూ ఉన్నటువంటి చెరువులు కూడా బ్రేక్ అవ్వడం వల్ల కూడా నగరంకు వచ్చేస్తున్నాయని అంటున్నారు. అట్లాంటిది ఏమన్నా మేనేజ్మెంట్ చేసే ప్రయత్నం? అంటే ఇక్కడ అన్ని చెరువు కనెక్టెడ్ ఉన్నాయి, సో మనకు అది న్యాచురల్గా అట్లానే ఉంచాలి. దానికి డ్రైనేజ్ ఎంత ఉంది, అదే డ్రైనేజ్ కనెక్టింగ్ లైన్స్ ఉన్నాయి, అదే అట్లానే ఉంచాలి. అదే ఉంచుకోపోతే మనం ఏం బ్లాక్ చేయడానికి లేదు కి ఆ చెరువు నీళ్లు ఆ ఊర్లోనే ఉండాలి. న్యాచురల్ ఫ్లో, హైడ్రాలజీ ఎలా ఉంది అట్లానే మనకు ఉంచాలి. సో మొత్తం రీస్టోర్ కావడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంటుంది అనుకున్నారు? ఇప్పుడు మీ అంచనా ప్రకారం ఎన్ని ఇళ్లకు ఈ ఎఫెక్ట్ కనిపించింది? టెంపరీ రీస్టోరేషన్ మోస్ట్లీ ఈ రోజు రేపులో కంప్లీట్ చేస్తాము, కానీ పర్మనెంట్ రీస్టోరేషన్ కోసం మనకు అమౌంట్ శాంక్షన్ అయినా కానీ అది పనులు చేయగలుగుతాము. ప్రస్తుతం అయితే అధికారులంతా కూడా రీస్టోర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా కూడా అధికారులు చెప్పేది ఒకటే, ఈ వరంగల్ నగరం ముంపుకు గురి కాకుండా
తీసుకోవాల్సిన చర్యలపైన మరింత పకడ్బందీగా వెళ్లాల్సిన అవసరం అయితే వరంగల్లో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.